సుదీర్ఘ విరామం తర్వాత పునః ప్రారంభమైన శ్రీశైలం ఎడమగట్టు కాలువ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద 3 మీటర్ల మేర పైకప్పు పడి కుప్పకూలింది. దీంతో 10 మంది కూలీలు గాయపడ్డారు. ప్రమాద సమయంలో 52 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. నల్గొండ జిల్లాకు సాగు, తాగునీరు అందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రాజెక్టును రూపొందించారు. 2005లో అప్పటి ప్రభుత్వం ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. 60 నెలల్లో పనులు పూర్తి చేయాలని నిర్దేశించారు. శ్రీశైలం నుంచి నల్గొండ జిల్లాకు 30 టీఎంసీల కృష్ణా జలాలను తరలించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అయితే టన్నెల్ బోరింగ్ మిషన్తో సొరంగం తవ్వకం చేపట్టగా సాంకేతిక సమస్యలు, వరద సమస్యలతో పనులు ఆగుతూ సాగుతున్నాయి. కాగా మొత్తం ఇన్లెట్, అవుట్లెట్ సొరంగాలు కలిపి 44 కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా 9.559 కిలోమీటర్ల తవ్వకం పనులు పెండింగ్లో ఉన్నాయి. నీళ్లు లోపల వచ్చినట్టు సమాచారం. అంటే వాస్తవంగా ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ రావాల్సింది. నేను ఇప్పుడు సైట్కి పోతున్నా, అక్కడ పోయినా చూసినాక ఎంతమంది ఉన్నది సరే అవన్నీ విషయాలు కూడా కాంట్రాక్టర్ వాళ్ళ మనుషులు ఉన్నారు లోపల. మోస్ట్లీ అంతా బయటకు వచ్చారు. బట్ ఇంకేమన్నా లోపల మిగిలిపోయినరా ఏమైనా విషయానికి ఆడికి పోయినాకనే తెలుస్తుంది. నేను రిలీఫ్ ఆపరేషన్ సూపర్వైజర్ అని పోతున్నాను.